ఆకాశమేఘాలలో ఆ బూర శబ్దాలతో వరుడైన యేసు తన వధువు కోసం వేవేగా రానుండెను. వరుడైన యేసు తన వధువు కోసం వేవేగా రానుండెను. ఆమీన్ హల్లెలూయా, ఆమీన్ హల్లెలూయా, ఆమీన్ హల్లెలూయా యేసు రమ్మో. ఆమీన్ హల్లెలూయా, ఆమీన్ హల్లెలూయా, ఆమీన్ హల్లెలూయా యేసు రమ్మో. ఆకాశమేఘాలలో ఆ బూర శబ్దాలతో. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఈ ఇస్సాకుని గమనించండి. దేవుని చేత దీవించబడ్డాడు. దేవుడు అతన్ని గొప్పవానిగా చేశాడు. దేవుడు అతన్ని మిక్కిలి గొప్పవానిగా చేశాడని పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ ఇస్సాకు అబ్రహాము శారాలకు వారి వృద్ధాప్యంలో కలిగిన వాగ్దాన పుత్రుడు. నా వృద్ధాప్యంలో ప్రభువు నాకు నవ్వు కలుగజేశాడని శారా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టింది. నిజంగానే ఆ బాలుడు తన తల్లిదండ్రుల హృదయాలకు ఎంతో ఆనందాన్ని కలుగజేశాడు. ఇది నాన్న ఎంతమంది బాలురు తమ తల్లిదండ్రుల హృదయాలకు సంతోషం కలుగజేస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల బోధ ప్రకారం నడుస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు చిన్న వయసులో లోబడ్డవారు వారి జీవితంలో గొప్పగా దీవించబడతారు. చిన్న వయసులోనే విధేయత అనేది నేర్చుకోవలసి ఉంది. ఎందుకంటే తిరుగుబాటు అనేది మనకు స్వతహాగా వచ్చినది. ఒక బాలుడిగా తల్లిదండ్రుల హృదయాలకు సంతోషం కలుగజేశాడు. అంతేకాదు, అతడు టీనేజ్లోకి వచ్చినప్పుడు, టీనేజ్ అంటే 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు ఉన్న వయసు, చాలా ప్రమాదకరమైన వయసు ఒక వ్యక్తి జీవితంలో. అటు బాలుడు కాక, ఇటు పరిపక్వతను పొందిన వ్యక్తిగాను కాక, ఆ యొక్క వయసులో చిందరవందర తలంపులతో స్థిమితమైన స్థిరమైన నిశ్చయము చేయలేని స్థితిలో ఒక యువకుడు లేక యువతి ఉంటుంది. అట్టి సమయంలోనే తిరుగుబాటు వారి హృదయంలో ఉద్భవిస్తుంది. అట్టి సమయంలో వారు చేసిన తీర్మానాలు, నిర్ణయాలు వారి భవిష్యత్తును పాడు చేయటానికి లేక బాగు చేయటానికి ఆస్కారమవుతుంది. ఇస్సాకు ఒక యవ్వనస్తుడిగా తండ్రికి విధేయుడవటం చూస్తూ ఉన్నాం. తండ్రి తనను బలిగా దేవునికి అర్పించదలిచి బలిపీఠం మీద పెట్టినప్పుడు మారు మాట్లాడకుండా ఒక యవ్వనస్తుడిగా ఇస్సాకు తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. యవ్వన కాలంలో దేవుడు నీకు ఇచ్చిన అందాన్ని, బలాన్ని, స్వరాన్ని, జ్ఞానాన్ని, సమయాన్ని, అన్ని తలాంతులను దేవుని చేతులకు అప్పగించడం నేర్చుకున్నప్పుడు నీవు ఎంతగానో దీవించబడతావు. అయితే ఈ దినాన అనేక మంది యవ్వనస్తులు అల్పకాల పాపభోగానికి చోటిచ్చి వారి విద్యాభ్యాసంలో ముందుకు సాగలేక వారి భవిష్యత్తు కొరకు ఎటువంటి గురి లేకుండా జీవించటం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు జీవితంలో యవ్వన కాలంలో ఒంటరిగా ప్రార్థించటం నేర్చుకున్నాడు. దేవుని వాక్యంలో సాయంకాల సమయాల్లో పొలంలోనికి వెళ్ళి ధ్యానించేవాడు అని రాయబడి ఉంది. ఇస్సాకు యవ్వనస్తుడిగా ఒంటరిగా దేవునితో సహవాసం చేయటం నేర్చుకున్నాడు. ఎంతమంది యవ్వనస్తులు ఇదినాన దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, దేవుని చిత్తాన్ని ఎరగడానికి ఆశ కలిగి ఉన్నారు? పరిశుద్ధుడైన పౌలు తిమోతితో అంటున్నాడు, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇస్సాకు తన యవ్వన కాలములో విచ్చలవిడిగా జీవించడానికి ఆశించలేదు కానీ దేవుని చిత్తాన్ని ఎరగటంలో ఆశ కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానమును ఆలకిస్తున్నటువంటి సహోదరుడ, సహోదరి, నీ యవ్వన జీవితాన్ని ఎలా వాడుకుంటున్నావు? నీ యవ్వన జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించావా? నా జీవితంలో ముందుకు సాగలేకపోతున్నానే, విద్యాభ్యాసంలో కొనసాగించలేకపోతున్నానే, పరీక్షల్లో ఫెయిల్ అయిపోయానే,
ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవటం లేదే, నా జీవితంలో ఏది తలపెట్టినా జరగటం లేదే అని నిరుత్సాహంతో కృంగి ఉన్నావా? ఇప్పుడైనా నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకొని ఆయన చిత్తాన్ని ఎరుగు. నీవు దుఃఖపరిచిన నీ తల్లిదండ్రుల దగ్గర క్షమాపణ కోరుకో. దేవుని వాక్యానుసారంగా జీవించడానికి నిర్ణయించుకో. ఇప్పటికే నీ శరీరాన్ని అపవిత్రపరుచుకొని ఉంటే నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యం విషయమై ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడుగు. యేసుక్రీస్తు దగ్గర నీ స్థితిని చెప్పుకుంటే నిన్ను ఆయన క్షమించటానికి, శుద్ధి చేయడానికి, జయ జీవితాన్ని ఇవ్వడానికి, ఈ రోజు నుంచి ఆశీర్వాదాలు నీ జీవితంలో కలుగునట్లుగా చేయటానికి ఆయన శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. మరొక ముఖ్యమైన విషయం, వివాహం అనేది ఘనమైనదని, పవిత్రమైనదని, అది దేవుని చేత నిర్ణయించబడిందని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది అనేక మంది యవనస్తులు తమ వివాహం విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు. శరీర ఉద్రేకతలకు చోటిచ్చి, శరీర ఇచ్ఛలకు చోటిచ్చి, లోక సంబంధమైన బహిరంగమైన ఆకర్షణలకు చోటిచ్చి, తల్లిదండ్రులకు వ్యతిరేకముగా, సముదాయానికి వ్యతిరేకముగా తమ ఇష్టానుసారంగా వివాహాలు చేసుకోవటం, విచ్ఛిన్నమైన కుటుంబాలు కలిగి ఉండటం చూస్తూ ఉన్నాం. వివాహానికి ముందే అపవిత్రతకు చోటిచ్చి తమ శరీరాలను నాశనం చేసుకోవటం చూస్తూ ఉన్నాం. వివాహము పవిత్రమైనది, ఘనమైనది, ఒక వ్యక్తి జీవితంలో ఒక్కసారి మాత్రమే జరగవలసింది. అందుకని వివాహం విషయంలో దేవుని చిత్తాన్ని ఎరగటం నేర్చుకోవాలి. ఇస్సాకు తన వివాహం విషయంలో తన సొంత తలంపులకు చోటివ్వలేదు, కానీ ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు అప్పగించాడు. ఇస్సాకు యొక్క తండ్రి అయిన అబ్రహాము విశ్వాసమునకు పితరుడుగా ఉన్నాడు గనుక లోక సంబంధమైన వివాహ పద్ధతులను అనుసరించకుండా దేవుని చిత్తానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఇది ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల వివాహముల ద్వారా కూడా లాభం సంపాదించాలని ఆశపడుతూ ఉన్నారు. కట్న కానుకలకు చోటిస్తూ ఉన్నారు. బహిరంగమైన అందచందాలకు చోటిచ్చి, కులము జాతి అంటూ వ్యర్థమైన ఆచారాలకు చోటిచ్చి దేవుని చిత్తాన్ని ఎరగకుండా వివాహాలు చేసి ఎన్ని తిప్పలు పడుతున్నారో, బాధలు పడుతున్నారో, ఎన్ని విచ్ఛిన్నమైన కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ ఉదయకాల సమయంలో నీ వివాహం విషయంలో దేవుని చిత్తాన్ని ఎరిగావా? మీ బిడ్డల వివాహం విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన చిత్తం కోసం కనిపెడుతూ ఉన్నారా? ఇస్సాకు తన తండ్రి నిర్ణయించినటువంటి యువతిని మారు మాట్లాడకుండా వివాహం చేసుకోవటం, వివాహం అయిన తరువాత ఆమెను ప్రేమించటం ప్రారంభించాడు. ప్రేమ అనేది వివాహానికి ముందుండేది కాదు, కానీ వివాహం అయిన తరువాత నీ భార్యను లేక భర్తను ప్రేమించటం నేర్చుకోవాలి. ఇస్సాకు తన భార్యను ప్రేమిస్తూ ఉన్నాడు. పురుషులారా, మీ స్వంత శరీరం వలె మీ భార్యను ప్రేమించండని, భార్యలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తూ ఉంది. ఎక్కడ విధేయత, ప్రేమ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం, దీవెన ఉంటుంది. వివాహపు వ్యవస్థ ఈ దినాన ఎంత చౌకబారు స్థితికి దిగజారిందంటే, ఇష్టం వచ్చినట్టు వివాహాలు చేసుకోవడం, విడాకులు ఇచ్చుకోవడం, మరల వివాహం చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. అయితే పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో దేవుడు చూచి చూడనట్లు ఊరుకున్నాడేమో కానీ క్రొత్త నిబంధనలో ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. యవ్వన కాలములో నీ వివాహము చేసుకున్న నీ భార్యను విడనాడుట దేవునికి అసహ్యము అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. వివాహ జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకు విడాకులే పరిష్కారం అనుకోవటం ఎంత అజ్ఞానం. ఇక్కడ ఇస్సాకు వివాహమైన తరువాత తన భార్యకు బిడ్డలు లేకపోవటం గమనించాడు. ఆమె గుడ్రాలుగా ఉండింది. తన భార్యకు బిడ్డలు లేరు కదా అని మరొక స్త్రీని వివాహం చేసుకోవడానికి ఇస్సాకు ఇష్టపడలేదు. మరొక భార్యను తెచ్చుకోవడానికి అతను ఆశపడలేదు. కానీ ఆమె కొరకు ప్రార్థించాడు అని పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. నీ భార్యలో ఉన్న కొరతలను బట్టి ఆమెను విడిచి మరొకతను వివాహమాడాలని, నీ భర్తలో ఉన్నటువంటి లోపాలను బట్టి అతను విడిచి మరొకరిని వివాహం చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నావా? అది దేవుని దృష్టిలో వ్యభిచారం సుమా. భార్యను విడనాడువాడు ఆమెను వ్యభిచారణగా చేస్తున్నాడని, భర్తను విడనాడి మరొకరిని వివాహం చేసుకున్నది వ్యభిచరిస్తుందని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఇస్సాకు యొక్క కుటుంబ జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ వాటికి విడాకులే పరిష్కారం అనుకోలేదు, కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు. నీ భార్య కొరకు నీవు ప్రార్థిస్తున్నావా? నీ భర్త కొరకు నీవు ప్రార్థిస్తున్నావా?
నీ కుటుంబంలో ఉన్న అవసరతలను ప్రభువు తీర్చున్నట్లుగా ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉన్నావా? గర్భఫలము యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం కొరకు ఆయన్నే మనం అడగాలి. ఇస్సాకు ప్రార్థించినప్పుడు రెబెకాకు కమల పిల్లలు జన్మించటం మనకు తెలుసు కదా. ఇస్సాకు మిక్కిలి గొప్పవాడైన తర్వాత, అతడు చాలా అభివృద్ధి పొందిన తరువాత, అతడు చేసేదంతా సఫలమైన తరువాత, అతని చుట్టూ అతని మీద అసూయపడేవారు అనేకులు బయలుదేరి ఉన్నారు. అతని మీద అసూయపడుతూ ఉన్నవారిని కూడా ఇస్సాకు ప్రేమించడం నేర్చుకున్నాడు. అనేకులు గొప్పవారైన తర్వాత గర్విష్ఠులైపోవటం, అనేకులు గొప్పవారైన తర్వాత దేవుణ్ణి మర్చిపోవటం, అనేకులు గొప్పవారైన తర్వాత తమ బలపరాక్రమాల్ని ఉపయోగించి అందరినీ అణిచివేయటం మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇస్సాకు జీవితంలో ఆశీర్వాదం తనకు దేవుని వల్లనే కలిగిందని గుర్తించి, దేవుడి దగ్గర ఆశీర్వాదాలు ఇంకా ఉన్నాయని గుర్తించి, దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంటుందని గ్రహించి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను ఎవ్వరూ తీసివేయలేరు అని గ్రహించి, తాను తవ్వుకున్న నూతులు, తాను బాగు చేసినటువంటి బావులు, అందులో నుంచి వచ్చినటువంటి నీళ్లను ఇవి మావి అని జగడమాటడానికి వచ్చిన వారికి ఇచ్చివేసి ఉన్నాడు. ఎప్పుడైతే అలాంటి విశాలమైన హృదయంతో తన శత్రువులతో జగడమాడకుండా ఉన్నాడో, ఆ శత్రువులు కూడా అతనికి మిత్రులుగా మారారు. నీతో దేవుడు ఉన్నాడని మేము చూస్తూ ఉన్నాం, నీకు విరోధులుగా మేము ఉండటానికి ఇష్టపడటం లేదు, నీతో స్నేహం చేయాలని మేము ఆశపడుతున్నామని ఆనాటి రాజులు వచ్చి ఇస్సాకుతో సమాధాన పడుతున్నారు. ఈ వాక్యాన్ని మరొకసారి గమనించండి. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. యెహోవా అనే పేరుకు స్వయంభవుడు అని అర్థం. సర్వాన్ని కలిగినవాడు, సమస్తాన్ని ఇవ్వగలిగినవాడు, సమస్తము ఉన్నవాడైనవాడు. నేనున్నవాడను అన్నవాడు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నావా? దేవుడు నిన్ను గొప్పవాడినిగా చేయాలని ఇష్టపడుతున్నావా? పాపం మనలో ఉన్నంత వరకు ఎటువంటి ఆశీర్వాదం మనకు మిగలదు. చిల్లుబడిన కుండలో నీళ్లు పోసినట్లుగా, చినిగిపోయిన సంచిలో వస్తువులు వేసినట్లుగా, పాపము నీలో ఉన్నప్పుడు ఎన్ని దీవెనలు నీ మీద దేవుడు కుమ్మరించినా అవి నీకు నిలవవే నిలవు. కాబట్టి ఈరోజే నీ హృదయ స్థితిని ప్రభు దగ్గర చెప్పుకొని నిన్ను నీవు ఆయన వాక్యానుసారంగా సరిచేసుకో. నీ తల్లిదండ్రులను సన్మానించు. నీ యవ్వన కాలపు ఇచ్చలను విడిచి దేవునికి ప్రార్థన చేయు వారి సహవాసాన్ని కోరుకో. నీ వివాహం విషయంలో దేవుని చిత్తాన్ని ఎరుగు. ఒకవేళ ఇప్పటికే నీకు వివాహం అయి ఉంటే దేవుని సన్నిధిలో నీవు నీ భర్త కొరకు లేక భార్య కొరకు ప్రార్థించు. నీ కుటుంబంలో ఉన్న అసమాధానాన్ని తీసివేయనట్లుగా, నీ కుటుంబంలో ఉన్న లోపాలను, కొరతలను ఆయన తీసివేయనట్లుగా, నీకు కావలసినటువంటి ఆశీర్వాదాలను ఆయన కొమ్మరించినట్లుగా ఆయన సన్నిధిలో మొరపెట్టు. నీవు అభివృద్ధి చెందినప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు దేవునిని మర్చిపోవద్దు సుమా. దేవునికి ఇవ్వవలసిన కానుకలను, కృతజ్ఞత కానుకలను అర్పించటం మరువద్దు సుమా. ఆయనకు చెల్లవలసినవి ఆయనకు చెల్లించు. నీ శత్రువులను ప్రేమించు, వారి కొరకు ప్రార్థించు. అప్పుడు నీ ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. నీ ఆశీర్వాదం ఇంకా ఇంకా పెరుగుతుందే కానీ అది తరగటం అనేదే లేదు. మనుషులు మనల్ని ఆశీర్వదిస్తే అది కొద్ది కాలమే ఉంటుంది, కొంతసేపే ఉంటుంది, కొన్ని విషయాల్లోనే ఉంటుంది. కానీ దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ ఉదయకాల సమయంలో అటువంటి ఆశీర్వాదాన్ని నీకు, నీ కుటుంబానికి ప్రభు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ ఇంటిలో రోగాన్ని ఆయన స్వస్థపరచాలని, నీ సమస్యలను ఆయన తీర్చాలని, నీ బాధల నుంచి ఆయన నిన్ను విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి వ్యక్తిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి యవ్వన సహోదరుణ్ణి, సహోదరిని నీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. ఇస్సాకు వలె దీవించబడినట్లుగా తల్లిదండ్రులకు విధేయులవుటకు, యవ్వన కాలపు ఇచ్చలకు, ఆశలకు గుడ్ బై చెప్పి తమ యవ్వన జీవితాన్ని నీకు అప్పగించుకున్నటకు, వివాహం విషయములలో నీ చిత్తము చేయుటకు, ఉద్యోగముల విషయంలో తమ యొక్క పనుల విషయంలో నీ చిత్తాన్ని ఎరగడానికి, నీ ఉద్దేశాల్లో స్థిరపడడానికి సహాయం చేయు. అయ్యా, నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం. నీవు ఒక వ్యక్తిని గొప్పవాడిని చేస్తే
అతన్ని ఎవ్వరూ కిందకి తోసివేయలేరు గనుక నీ చేత హెచ్చించబడాలి, నీ చేత దీవించబడాలి, నీ చేత ఆశీర్వదించబడాలనే ఆశను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయము నాయన. ఏ కుటుంబంలో ఏ చిక్కున్నదో, ఏ వ్యాధి ఉన్నదో, ఏ సమస్య ఉన్నదో, ఏ సాతాను కార్యమున్నదో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. ఈ రోజు నుంచి అభివృద్ధి, ఆశీర్వాదం, గొప్పతనం, దీవెన ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.